మెగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం తరఫున మరియు నూతనంగా ఏర్పడిన జిహెచ్ఎంసి కార్పొరేషన్ వివిధ డివిజన్ల పరిధిలోని ప్రజల పక్షాన ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలన వర్గాల వారికి, అధికారులకు ఒక సూచన, ఒక సలహా, ఒక ప్రజల యొక్క మనోవేదన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం ఏమనగా, రాబోయే రోజుల్లో 3 కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు తెలియవచ్చింది. ఓకే, ఆ నూతన చట్టంలో ప్రజల యొక్క సూచనలను కూడా స్వీకరించాలనే యొక్క ఉద్దేశంతో కొన్ని సూచనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ చట్టంలో తప్పకుండా వీటిని పొందుపరచాలని. మొదటిది, జిహెచ్ఎంసీలో వివిధ కార్పొరేషన్లో పేరుకుపోయిన రెవెన్యూ వసూలకు రాబోయే రోజులలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో విధిగా గెలిచిన ప్రతి ఒక్క కార్పొరేటర్కు రెవెన్యూ కలెక్షన్లో టార్గెట్ విధించాలని చెప్పేసి నా యొక్క ముఖ్య మనవి. కార్పొరేటర్లు అవగాహన లేకుండా ఎన్నుకోబడుతున్నారు. అవగాహన లోపంతో, అవగాహన లేమితో వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. వాటితో పాటు పేరుకుపోయినటువంటి రెవెన్యూ కలెక్షన్ విరివిగా డివిజన్ల వారీగా ఏదైతే మీరు ట్యాక్స్ కలెక్షన్ వారి దగ్గర ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల ద్వారా వారిని కోఆర్డినేషన్ చేసుకొని రెవెన్యూ కలెక్షన్లో కూడా వారిని భాగస్వామ్యం కల్పించినటువంటి చట్టాన్ని రూపొందించాలి. అంతేకాకుండా వీరి యొక్క విధి నిర్వహణ బాధ్యతలను కూడా తెలియజేసేటువంటి చట్టాన్ని రూపొందించాలి. అంతేకాకుండా గతంలో పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయడం జరిగింది. మహిళా సోదరిమణుల ఎక్కడైతే ప్రజాప్రతినిధిగా ఉంటారో వారి పరోక్షంగా అధికార పర్యటనలో కానీ, అధికార సమావేశంలో కానీ, అధికార సమీక్షలో కానీ వారి సోదరులు కానీ, వారి భర్తలు కానీ వాళ్ళ అధికార కార్యక్రమాల్లో కనుక పాల్గొన్నట్టయితే కనుక తక్షణమే వారి యొక్క సభ్యత్వం రద్దు చేసేటువంటి చట్టాన్ని పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చేపట్టబోయే కార్పొరేషన్లలో చట్టాల సవరణ సందర్భంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల యొక్క మహిళా సోదరిమణుల కార్పొరేటర్ల యొక్క భర్త కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, పురుషులు ఎవరైనా వారి విధి నిర్వహణ ఆటంకం కలిగించినట్టయితే కనుక వారి సద్వత్వం కూడా రద్దయ్యేటువంటి చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి కోరుతూ, అంతేకాకుండా ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చేటువంటి ఈ పంచాయతీరాజ్ చట్టం మాదిరిగా ఈ కార్పొరేటర్ల యొక్క విధి నిర్వహణను తెలియజేస్తూ, అదేవిధంగా మహిళా సోదరిమణుల యొక్క విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటే వారి సద్వత్వము రద్దయ్యే విధంగా అదొక చట్ట సవరణలో తప్పకుండా రూపొందించాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ గతంలో గౌరవ దిగవంతిత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన వార్డు మెంబర్ల వ్యవస్థ ఉండే, ఏరియా కమిటీ మెంబర్లని వార్డు మెంబర్ల వ్యవస్థ అని చెప్పి ఉండే. తిరిగి మరొక మారు జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి కార్పొరేటర్ ఏరియాలో డివిజన్ వారీగా ఈ కమిటీలను రూపొందించాలని చెప్పేసి కోరుతున్నాను. వార్డు మెంబర్ల కమిటీ, ఏరియా కమిటీ మెంబర్లు అని చెప్పి ఉంటుండే. అది మహిళలకు సంబంధించి మహిళా కమిటీ, అదేవిధంగా వివిధ సమస్యలకు సంబంధించిన ఒక వార్డు కమిటీ, ఒక 5 అంచెల వార్డు కమిటీని, ఏరియా కమిటీని రూపొందించాలని చెప్పేసి కోరుతున్నాను. తప్పకుండా చట్ట సవరణ చేసే ముందు ఈ ప్రజల ద్వారా వచ్చినటువంటి సూచనలను కూడా స్వీకరించి వీటి అమలు దశగా వెళ్తే కనుక బంగారు గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రజల అందరి భాగస్వామ్యంతో కనుక ఈ కమిటీలను కనుక ఏర్పరిచినైతే కనుక తప్పకుండా ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడే కమిటీకి దానికి చాలా వాల్యూ ఉంటుంది. ప్రజలచే
ఎన్నుకోబడ్డ ప్రజలచే పరిపాలించబడేటువంటి ఒక బాధ్యత గల వ్యవస్థ ఏర్పడుతుంది. తప్పకుండా ఈ యొక్క సూచనలను అమలు చేస్తారని మనసా వాచా కోరుతున్నాను. ఇట్లు మీ బద్దం సతీష్ గౌడ్ ఎల్లవేళలా ప్రజా సమస్య పరిష్కార నిమిత్తం తమ వెంటే ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను.